నమస్తేనా? మీ నమస్తే. పేరన్నా? ఎల్ నాగరాజు. ఎన్ నాగరాజు. ఎల్ నాగరాజు. ఎల్ నాగరాజు గారు. ఏం చేస్తుంటారన్న? ఆటో తోలుతాను. ఆటో తోలుతుంటారు. ఏంటన్నా మరి పరిస్థితి ఎలా ఉంది ఈసారి? ఏ పార్టీ అధికారంలోకి రావచ్చంటారు? జగన్ ప్రభుత్వం రావాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. ఎందుకని రావాలనుకుంటున్నారు? సంక్షేమ పథకాల వల్ల రావాలనుకుంటాం. సంక్షేమ పథకాలు బాగా అభివృద్ధి చెందినాయి కాబట్టి రావాలనుకుంటాం. ఏంటి పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటారు? పిల్లలకి అమ్మ ఒడి అని, సంక్షేమ పథకాలు, ఈ వయోవృద్ధులు 18,000 అని, ఈ ఆటో డ్రైవర్లకి 10,000 అని, ఈ పింఛన్లు ఇంటింటికని, వాలంటీర్ల వ్యవస్థ బాగుంది. సచివాలయాలు, రేషన్ కార్డులు, ఇంటింటికి రేషన్ ఇవ్వటం, హాస్పిటల్ వర్కింగ్ నెంబర్ 1గా ఉంది. దానివల్ల స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం వల్ల ఇవన్నీ బాగా అభివృద్ధి చెందినాయి కాబట్టి రావాలనుకుంటారు. లేకపోతే ఈసారి మేము అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. పోయినసారి ఇవ్వలేదు కాబట్టి జగన్ ప్రభుత్వం గెలిచింది. ఇస్తే మరితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గెలవపోయిందా? ఓకే, మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? వాడు ఒక వేస్ట్ పేలు. ఆ వేస్ట్ గారి గురించి మాట్లాడటం వేస్ట్. ఓకే, మరి ఇన్ని పార్టీలు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పొత్తులు పెట్టుకున్నా ఒకటే, జగన్ ఒక్కడు వచ్చినా ఒకటే. ఓకే, మరి మీకు తెలిసినంత వరకు చంద్రబాబు ఎలాంటి వ్యక్తి? చంద్రబాబు నాయుడు ఒక మాయాకూటమి, అబద్ధాల కోడు. ఆయన చెప్పిన మాటలన్నీ ఇదిగా అభివృద్ధి చెయ్యడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావాలి? 175కి 175 రావాలని కోరుకుంటున్నాం. ఆ తర్వాత నిర్ణయం.